ఓకే. ఆ అమ్మాయికి ఒక్క రోజే చాలా అమౌంట్ ఎక్కువ. కవిత గారు ఎంత తీసుకుంటారు? నాకు తెలిసి 30 అలా తీసుకుంటది. మీరెంత తీసుకుంటారు? నేను 20 అలాగా. ఏంది ఒక్క ఈవెంట్‌కా? హ్మ్. ఓకే. ఒకేసారి ఇద్దరికి ఈక్వల్‌గా ఉంటది. ఒకేసారి ఓకే. అమ్మాయి 20 కూడా వస్తది. ఓకే. ఇంకో విషయం ఏంటంటే కవితను ఇప్పటికి ఆడియన్స్ అడుగుతారు కవిత అవును. కావాలని. అవునవును. కవిత గారు, అలాగే ఝాన్సీ గారు గూడా ఒకసారి మన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో వెళ్లారు. పార్టిసిపేట్ చేసినట్టున్నారు ఇద్దరు ఒకసారి గదా! అప్పుడే కవిత గారు ఇంకా పాపులర్ అయినట్టున్నారు. బాగా. హ్మ్. అలాగే చూసుకుంటే ఇప్పుడు చాలామంది డాన్సర్స్ ఉన్నారు. నెల్లూరు గానివ్వండి, లేకపోతే వైజాగ్, రాజమండ్రి ఇలా మీలో ఎప్పుడైనా మీకు క్లాషెస్ అనేవి వస్తుంటాయా? అరే! వాళ్ళేందిరా మన దగ్గరకొస్తున్నారు, నెల్లూరోళ్ళేంట్రా ఇలా? ఎప్పుడు అలాగా నెల్లూరోళ్ళు చాలా మంచోళ్ళు. హ్మ్. వైజాగోళ్ళు చాలా మంచోళ్ళు. నన్ను హ్మ్. అందరూ ఆప్యాయంగా అక్క, చెల్లి అని పిలుస్తారు. నెల్లూరు అంటే అది నా కన్నూరు అనుకుంటా. హ్మ్. అందరూ నన్ను అక్క అంటారు, హ్మ్. చెల్లి అంటారు. ఎవరు నన్ను తప్పుగా చూడరు. ఓకే. ఎప్పుడు మొదక్క చిన్న అక్కడ 35 ఇయర్స్ వాళ్ళు కూడా నన్ను అక్క అంటారు. ఓకే. వాళ్ళిచ్చే రెస్పెక్ట్ అలాంటిది. ఇప్పుడు హ్మ్. 40 ఏజ్ ఉందనుకోండి, ఓకే. వాళ్ళకన్నా నేను చిన్నదాన్నే. హ్మ్. కానీ నన్ను అక్క అంటారు అక్కడ. హ్మ్. ఆళ్ళెవరినైనా నాకు అన్న తల్లి టైప్ అనమాట వాళ్ళు. హ్మ్. ఎవరైనా అక్క, అక్క. చిన్న కుర్రోడు, పెద్ద కుర్రోడు ఎవరినైనా అక్క బాగున్నావా? అక్క ఓకే. బాగున్నావా? అంతే. హ్మ్. అలా రాసేసాను. గొడవలంటే ఏమవ్వలేదు. ఇష్యూ అయితే ఎప్పటిదాకా. ఓకే. అలాగే చూసుకుంటే ఇప్పటిదాకా మీ లైఫ్‌లో ఏదైనా ఈ ఇది జరగకపోతే బాగుండేదిరా అనేసి ఎప్పుడైనా అనిపిచ్చిందా? లైఫ్‌లో బాగా ఇబ్బంది పడ్డ రోజులంటే? జరగకపోతే బాగుండేదంటే ఏమో ఏముంది ఇంకా ఏం లేదు. ఉంటది గదా! చాలా అంటే డాన్సర్స్‌ని మోసం చేయడము, నేను మిమ్మల్ని జీవితాంతం మీతో ఉంటాను అని అలా నమ్మిచ్చి నన్ను మోసం చేయడం. మిమ్మల్ని అన్నానా? ఐ మీన్ మీ డాన్సర్స్‌ని. డాన్సర్స్‌లో చాలా మందిని అబ్బాయిలు నేను మీకు తోడుగా ఉంటాను అనేసి చాలా మందే చాలా మంది ఉంటారు, దగ్గరికి తీసుకొని మోసపోతారు, బాధపడతారు, ఇలా జరిగింది ఇలాగా అనుకుంటారు. మీ అన్నీ లైఫ్‌లో అలాంటిది ఎప్పుడైనా జరిగిందా? అంటే ఎవరినైనా జరిగిందా? అబ్బాయిని లవ్ చేయడం గానివ్వండి, లేకపోతే ఎందుకులేండి అవన్నీ. చెప్పండి పర్లేదు. ఇప్పుడు చెప్పుకోవాలి గదా! చెప్పుకుంటే ఇప్పుడు లవ్ ఇంకొకళ్ళు రావాలనుకునే వాళ్ళుంటే వాళ్ళు జాగ్రత్త పడతారు గదా! మిమ్మల్ని చూసైనా. ఒక 6 ఇయర్సా 7 ఇయర్స్ బ్రేకప్ అయిపోయింది అంతే. ఓకే. అంటే అతను మిమ్మల్ని బాగా అంతవరకు ఏమీ లేదు. అంటే ఒక బాగా అంటే నైస్‌గా నేననేది అది గాదండి ఆ! బాగా నమ్మిచ్చి మోసం చేశాడా అంటున్నాను. అంటే నమ్మించంటే లవ్ చూసారా చేశాను. మీరేమని మాట్లాడుతా ఉంటారు స్టేజ్ మీద. ఇప్పుడు నేను మాట్లాడితే మీరేమో అంతంత మాట్లాడేస్తున్నారు. అయితే ఉన్నాము. ఆ తర్వాత ఇంకా క్యాస్ట్ వల్ల ఇంకా ఇంట్లో తెలుసా ఈ విషయం? ఇంట్లో తెలుసు, కాలేజ్ ఫ్రెండ్స్‌కి తెలుసు, నా ఫ్రెండ్ సర్కిల్ అందరికీ తెలుసు. హ్మ్. వాళ్ళు పద్మశాలీలు, ఓకే. మేము కాపులు. ఓకే. ఆళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు. నేను 2 ఇయర్స్ డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను. హ్మ్. నా లైఫ్ అంతా ఇదైపోయింది. ఏం చేయాలా ఏడ్చి, ఏడ్చి ఎండలో అంటే గుర్తొచ్చేసేది నాకు బాగా. ఓకే. ఆ టైంలో నన్ను బయటకొచ్చిందంటే దానికి కారణం నా ఫీల్డే. హ్మ్. ఫీల్డ్‌లో ప్రోగ్రామ్స్‌లో బిజీ అయిపోయి, హడావిడైపోయి, ఓకే. ఇంక నా మైండ్ అంతా నా ఫీల్డ్ మీద పెట్టేసానింక. ఓకే. ప్రోగ్రామ్ అంటే ఫేమస్ అవ్వాలి, హ్మ్. యాంకరింగ్‌గా నాకు గుర్తింపు రావాలని చెప్పి నా డ్యూటీ మీద పెట్టేసుకున్నాను. ఆ అబ్బాయిని మర్చిపోయానింక. ఓకే. ఎప్పుడైనా గుర్తొస్తే అలా కళ్ళంట వాటర్ వస్తది అంతే. కళ్ళన్ పెళ్లయిపోయింది ఇప్పుడు అబ్బాయికి. అబ్బాయికి పెళ్లయిపోయింది. పేరు పెళ్లయింది. చెప్తారా? నో. ఓకే. ఇప్పుడు మీరు ఈవెంట్స్‌కెళ్ళినప్పుడు చాలామంది సెలబ్రిటీస్ వస్తుంటారు. 'జబర్దస్త్' నుంచి వస్తారు. కానివ్వండి, లేకపోతే వస్తున్నారు. 'ఢీ' నుంచి. వాళ్ళు మీతో ఎలా ఉంటారు? ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే. మీకు బాగా క్లోజ్ అయినోళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళలో? చాలా అందరూ డీఓలందరూ హ్మ్. మీకు ఫ్రెండ్లీగా పండు, పండు మాస్టర్ రాజు వీళ్ళందరూ వీళ్ళందరూ బాగా క్లోజ్ అనుకుంటా. అతను బాగా క్లోజ్. రాజుకి కాల్ చేద్దామా ఒకసారి? ప్రాంక్ అలా చేస్తాను. ఎత్తితే చేయండి. 'జబర్దస్తోళ్ళు' ఎక్కువొస్తారు గదా మీకు? అందరూ బాగా 'జబర్దస్త్' మన 'బుల్లెట్ భాస్కర్', వాళ్ళందరూ పర్లేదు. 'నరేష్' The number you're calling is temporarily out of service. Please try later. ఆఫ్ వస్తుంది ఆయనది. మరి ఎవరు 'కార్తిక్‌కి' గాని, 'భాస్కర్‌కి' గాని చేయొచ్చు గదా! చెప్పమ్మా. భాస్కర్ గారు నమస్తే. చెప్పమ్మా. బాగున్నారా? బాగున్నానమ్మా చెప్పు. మామూలుగా ఏంటండి ఎక్కడున్నారు? ఈ బయట ఉన్నానమ్మా. ఆ, అవునండి. హలో హలో ఒక నిమిషం మేడం. వన్ థింగ్. మైక్ మరి అంత దగ్గర కాదు. చెప్పమ్మా. కొంచెం భాస్కర్ గారు మీది చాలా బాగుంటుందండి. ఆ? మీది చాలా బాగుంటుందండి. ఏంటమ్మా నీకు చెప్పు. ఏంటి విషయం? యాక్టింగ్ కట్ట బాగా చేస్తారు మీరు. ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా. నేను కొంచెం టాపిక్ లో ఉన్నాను. మళ్ళీ చేయను. మళ్ళీ చేయనండి. మళ్ళీ చేస్తారా? ఓకే. బిజీగా ఉన్నారా? ఆయనకి అర్థం
మీరు డైరెక్ట్గా మీది బాగుంటుంది అంటే వాళ్ళకి ఆయనకు అర్థం అవ్వదా? ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు, ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఏమో మీరు ఇలా గోల్డ్ వేసుకొని వెళ్తే మిమ్మల్ని ఎవరు వేసుకొని వెళ్ళరా? అలవాటైపోయింది ఇంటర్ నుంచి.